ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దాన సందేశం సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 12వ అధ్యాయం 7వ వచనం. ఆ మనుష్యుడవు నీవే. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. మీ స్వరం వినిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడవు నీవే. ఈరోజు వర్తమానం వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం. మనుషుడవు నీవే. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి చెప్తున్న మాట, ఆ మనుషుడవు నీవే. దేవునికి స్తుతి. ఏమిటి అనంటే, దావీదు చేసిన పొరపాటును బట్టి, పాపమును బట్టి, దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 8, 9, 10, 12 వచనాలు చూస్తే, నీవు దేవునికి విరోధంగా పాపం చేసిన ఊరియాను యుద్ధమునకు పంపి కత్తి చేత అతను చంపి ఆయన భార్యను స్వీకరించావు కదా, ఆయన భార్యను నువ్వు భార్యగా చేసుకున్నావు. ఇది పాపం కదా. నీ కుమారుడు మరణం అవుతాడు, జాగ్రత్త. నువ్వు దేవునికి విరోధంగా పాపం చేశావని ఒక ఉపమానం ద్వారా మరి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి చూస్తే, ఒక ఉపమానం ద్వారా నాతాను ప్రవక్త దావీదును హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మనుషుడవు నీవే. అయితే నీవు సరిదిద్దుకు గద్దిస్తూ ఉన్నాడు. గద్దింపుకు లోబడితే నీకు ఆశీర్వాదం. తీతు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, గద్దించుమని దేవుని వాక్యం సెలవుస్తున్నది. ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలాగ సెలవుస్తున్నది. కయీనుతో ప్రభు సెలవిస్తున్నాడు, కయీనుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి? దేవునికి స్తోత్రం. కయీనుతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఏబేలు ఎందుకు చంపావు? నాకు తెలియదు నువ్వు చేసే పొరపాటు. దేవుని స్తోత్రం. గద్దింపుకు లోబడితే నీకు ఆశీర్వాదం. ఇక్కడ దేవుని దీవెన నీకు కావాలంటే నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. 51వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీ పాపములో పుట్టిన పాపమున్న తల్లి గర్భంలో నేను పాపం చేశాను, విరుద్ధంగా నన్ను క్షమించు, నా పాపం పరిహరింపు అంటాడు. నీ పాపం పరిహరించే రీతిగా దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆ మనుషుడవు నీవే అని ఒప్పుకొని పాపం విడిచిపెట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు. శాపం నుండి విడుదల చేస్తాడు, పాపం నుండి విడిపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక అని ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. నీకు స్తోత్రం. మాట్లాడినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9994893032. 100 రోజుల ఉపవాస ప్రార్థనలు ధర్మారం జయమిని చర్చిలో జరుగుతున్నాయి. రండి. దయచేసి అక్టోబర్ 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు ముగిస్తున్నాం 100 రోజుల ఉపవాస ప్రార్థన. రండి. ఈ సభకు ఎవరు వచ్చిన పాస్టర్లకు ఛార్జీలు, అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. రండి. దయచేసి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రార్థన అవసరం కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9994893032. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నారు.